సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కర్నూలులో ఎమ్మెల్యే ఆఫీస్ కనబడలేదు, ప్రచారంలో లేడు అని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసము, అలాగే మైనార్టీ వర్గాల్లో ఏదైతే మేలు ఎప్పుడు లేని విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ మెసేజ్ ని ప్రతి నియోజకవర్గంకి తీసుకుపోయేటట్టు రాత్రి పగలు నేనే అన్ని చోట్లలో కనపడుతున్నానని చెప్తున్నారు. కర్నూలులో కూడా బలమైన నాయకత్వం ఉంది, బలమైన క్యాడర్ ఉంది. పార్టీ కూడా కర్నూలులో బాగా బలంగా ఉంది కాబట్టి పార్టీ నన్ను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలని అనుకున్నారు కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేస్తున్నాను. కానీ ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉన్నప్పుడు నేను రావడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా కర్నూలు నగర ప్రజలకు ఒక మంచి ఇమ్తియాజ్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండే ప్రేమ, అలాగే కర్నూలు పైన ఆయన చూపించిన డెవలప్మెంట్ పైన చూపించిన శ్రద్ధ ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేశారు కాబట్టి ఖచ్చితంగా కర్నూలులో బివై రామయ్య గారు ఎంపీగా, ఇమ్తియాజ్ భాయ్ గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలవబోతున్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కర్నూలులో అభ్యర్థి మారారు, అదే ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పి దూరం ఉన్నారని ప్రచారం చేస్తుంది. అలాంటిది ఏమీ లేదన్నా. ఇప్పుడు పార్టీ అన్న తర్వాత చాలా సముద్రం లాంటిది ఉంటది. దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ అనేది ఉంటది. నాకు ఇచ్చిన రోల్ ప్రకారంగానే నేను పని చేయడం జరుగుతుంది. నేను మీకు అదే చెప్పినాను, ఇవన్నీ దుష్ప్రచారాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకోవడానికే కానీ ఈరోజు బలమైన క్యాడరు బలంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళందరూ మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి నేను కూడా బయట పోయి తిరగగలుగుతున్నాను. ఆల్రెడీ కన్సాలిడేట్ అయింది మన కర్నూలు నియోజకవర్గం అనేది. 2 సార్లు గెలిచినాము. ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తామని చెప్పి ఒక ధీమా ఉంది. కర్నూలు ప్రజలపైన పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పి మరి అలాంటి సందర్భంలోనే వేరే నియోజకవర్గాల్లో కూడా పార్టీ మెసేజ్ తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బయటికి పోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే కర్నూలు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి బలంగా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము నమ్మకం పెట్టుకున్నాము. ప్రజలు ఇమ్తియాజ్ గారిని అలాగే బివై రామయ్య గారిని ఖచ్చితంగా వాళ్ళ పెద్ద మనసుతో, మా పైన ఉండే ప్రేమతో, జగనన్న పైన ఉండే నమ్మకంతో, వాళ్ళ ఆశీస్సులతో, ఆశీర్వాదంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్వి మోడీ వర్గమే ఇమ్తియాజ్ దగ్గర బాగా పనిచేస్తుంది, హఫీజ్ ఖాన్ వర్గం సరిగా పనిచేయట్లేదు, ఆ క్యాడర్ కనిపించలేదు అంటున్నారు. ఈ రోజు ఇవన్నీ ఇంకా మీరు మీడియా ఛానల్స్ మీరు మీ రేటింగ్ కోసం అడిగే ప్రశ్నలే తప్ప ఈ వర్గాలనేది కనిపిస్తుంది. మీరుంటేనే క్యాడర్ వస్తుంది, మీరు లేరు కదా. వర్గాలు అనేది ఇంకా లేదు. ఇప్పుడు ఆయన నేను పోటీ పడినాం అనేది వాస్తవము. సీటు ఆయనకు లేదు, నాకు లేదు. అందరం కలిసి ఇమ్తియాజ్ గారిని చేస్తున్నాము. నా క్యాడర్ ని పూర్తిగా నేను ఇమ్తియాజ్ గారి దగ్గర తీసుకొని పోయి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్టే చెప్పారు, నువ్వు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉంటే కూడా తిరగాల్సింది ఉంటది. పార్టీ పరంగా నువ్వు ముఖ్య భూమిక లో ఉండవు కాబట్టి నువ్వు క్యాడర్ ని ఇమ్తియాజ్ గారిని మనము డైరెక్ట్ గా అటాచ్ చేసేయడం జరిగింది. ఈరోజు ప్రతి గల్లీలోన నేను చెప్తున్నా, చాలా ధైర్యంగా చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు ప్రతి గల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెసేజ్ కానీ ప్రజలకు ఇమ్తియాజ్ గారికి మధ్యలో వారధిలో బలంగా చేస్తున్నారంటే అది హఫీజ్ ఖాన్ వర్గము చేస్తున్నారు, మరి ఎస్వి మోహన్ రెడ్డి గారి వర్గం చేస్తున్నారు, మరి ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలో చేరినారో కొత్తగా వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాలా, మన పార్టీ గెలుపు మనకు అవసరము అని కలిసి కట్టుగా ఎలాంటి విభేదాలు లేకుండా, కొట్లాటలు లేకుండా, సమస్యలు లేకుండా జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చడం లేదో, మరి తెలుగుదేశం వాళ్ళకు నచ్చడం లేదో, దానికోసమే మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో, లేదంటే మేము కొట్లాడుకుంటేనే మీ మీడియా ఛానల్స్ బాగుపడతాయి, లేదంటే తెలుగుదేశం బాగుపడుతుంది అని చెప్పి మీరు ఆలోచన ఉందో నాకు తెలియదు. కానీ మేము ఎక్కడ ఎవరితో కొట్లాడుకోము. ఖచ్చితంగా ప్రజల మనసు గెలిచి మరొక్కసారి మా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించుకొని వాళ్ళకు మరీ సేవ చేసుకుంటాం. పార్టీ ఇక్కడ బలంగా ఉంది, క్యాడర్ చాలా బలంగా ఉంది. చాలా స్పష్టతతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆఫర్లు తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నుంచి ఉన్నా, డబ్బుతో ప్రలోభాలకి వాళ్ళకి గురి చేస్తున్నా, లేదంటే వేరే రకాలుగా కేసులు పెట్టిస్తాము అని చెప్పి ఇబ్బందులకి గురి చేస్తున్నా, ఈరోజు క్యాడర్ చాలా బలంగా నేను లేనప్పటికీ క్యాడర్ మాత్రం క్షేత్ర స్థాయిలో చాలా బలంగా ఇమ్తియాజ్ గారి గెలుపు కోసము, రామయ్య గారి గెలుపు కోసము పని చేస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. టీడీపీ ఏమన్నా మీకు ఏమైనా ఆఫర్ చేసిందా? టీడీపీ నన్ను ఏం ఆఫర్ చేస్తుంది? ఇప్పుడే అన్నారు కదా ప్రలోభాలతో చేస్తున్నారు. నాకు కాదన్నా, మా దగ్గర ఉండే నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. దీంట్లో భాగంగా మీకు కూడా ఏమన్నా అట్లా? మాకు చేసేంత వాళ్ళ స్థాయి కాదు.
మేము జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే పార్టీల గురించి ఆలోచించము. వాళ్ళు మాకు ఏమి చేయలేరు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు, చిత్తూరు నుంచి నెల్లూరు వరకు ఏ జిల్లాకు పోయినా నేను క్లారిటీగా ఫ్యాన్ గాలి అనేది నడుస్తుంది. రేపు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్ లో చేయబోతున్నాను అని చెప్పి. మనిషి కష్టపడి పనిచేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటది. ఏ పిల్లోడైతే బాగా బలంగా చదివింటాడో, కష్టపడి ఉంటాడో, ఎగ్జామ్ లో ఖచ్చితంగా నేను పాస్ అవుతాను అని చెప్పి అతనికి నమ్మకం ఉంటది. అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు చేశారు కాబట్టి ఆయన గట్టిగా బలంగా పైన దేవునికి ప్రజలకు నమ్ముకున్నాడు కాబట్టి ఆయననే ముఖ్యమంత్రి కాబోతున్నాడు.